వేడివరా నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక, రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. కేవలం ఒక 2 గంటలు తిరిగినందుకు మా పిల్లలు చేసిన పని ఇది. ఎవరంటే ఈడు ఈడు ఇప్పుడు మేము పాండిచేరిలో ఉన్నాం, రూమ్ తీసేసుకున్నాం. మేము 5గురం కాబట్టి కాస్త స్పేషియస్ రూమ్ తీసుకున్నాం. చాలా బాగుంది రూమ్. అండ్ 7,000 చార్జ్ చేశాడు ఈ రూమ్కి. 3 బెడ్స్ ఇచ్చాడు, చాలా బాగున్నాయి. కింగ్ సైజ్ బెడ్స్ ఇచ్చారు అలాంగ్ విత్ 2 ACs. బాత్రూమ్ బెల్ ఏంటంటే పాపాత్ముడు, పెద్ద పాపాత్ముడు ఆయన. అసలు అందరికి పాపాత్ముడు. ఆడున్నాడు చూసి మా సంబంధం లేదు ఆడుతూ. వేడివరా నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక, రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. రైట్ దారి ఉంది. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటేనేమో సిటీ అవుట్స్కట్స్ లో నుంచి బయటికి వెళ్తారు, స్ట్రైట్కి వెళ్తేనేమో సిటీ లోపలికి ఎంటర్ అవుతారు అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్న సిటీ మొత్తం అవుట్స్కట్స్ అండి. ఇది పాండిచేరి సిటీలోకి ఎంటర్ అవ్వలేదు మనం. తమిళనాడులో నేను గుర్తించింది ఏంటంటే అండి, ఇలా జెండాలు మొత్తం ఒకే చోట పెట్టి మీరు చూస్తున్నారు కదా, ఒక జెండాలు మొత్తం ఇలా ఒకే చోట పెట్టి అన్ని పార్టీ జెండాలు ప్లస్ అక్కడ పెడుతున్నారు అనమాట. నా ఫ్రెండ్ అడిగితే జెండా సెంటర్ అని చెప్పాడు. మరి నిజమా కాదా నాకైతే తెలియదు. సో స్ట్రైట్గా వచ్చింది మేము లిక్కర్ షాప్కి వచ్చాం. కనబడుతుంది లిక్కర్ షాప్ బోర్డు గ్రీన్ కలర్లోది. సో ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల కారు పక్క పెట్టేసి మేము నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇక్కడ రకరకాల బీర్స్ అండ్ రకరకాల బ్రీజర్స్ ఉంటాయండి. ఇది హెవెన్ తాగుబోతులు గురించి చెప్పాలంటే. ఇది హోల్సేల్ రిటైల్ షాప్ చూసారుగా. నువ్వు నీ కళ్ళతో చూసావా? మేము ఎటువంటి ఆల్కహాల్ ప్రొడక్ట్ని కానీ ఎటువంటి ఆల్కహాల్ సంబంధించిన లిక్విడ్స్ని కానీ మేము ప్రమోట్ చేయట్లేదండి. సో మా ఫ్రెండ్ ఏం చెప్పారంటే పక్కనే దుబాయ్ నుంచి ఇంపోర్ట్ అయ్యే చాక్లెట్లు ఉంటాయంట పక్కనే. అది పెద్ద చాక్లెట్ షోరూమ్ అని చెప్పాడు. సో చూద్దాం, ఇక్కడ దాకా వచ్చాక అసలు ఏమైందో చూద్దామని అనుకున్నాను. కాకపోతే నేను పెద్ద చాక్లెట్ లవర్ని కాదు, ఎందుకంటే చిన్నప్పుడు మాకు రూపాయి ఇచ్చేసి మా అమ్మ కొనుక్కోమని చెప్పేది. ఈ షోరూంలో చూశాక రకరకాల చాక్లెట్ ఉండేసరికి నేను కాస్త షాక్ గురయ్యాను. నిజంగా ఇలా తింటారా, ఇన్ని ఫ్లేవర్స్ ఉంటాయా అని. మొత్తం మిక్స్ తీసుకుంటే కేజీ 600 ఎంత ఇస్తున్నాడు. స్నాక్స్ అక్కడ మొత్తం ఇంపోర్టెడ్ అండి, ఇండియా అయితే కావాడా. పక్కనే రకరకాల వేరియేషన్ తో కూడిన చాక్లెట్లు కనబడి నాకు ఇక్కడ. మరి ఏందో అంతగా ఏముందో నాకు అర్థం కాలేదు. ఇవి హనీ బాటిల్స్ అండి. ఇవి వచ్చేసి డేట్స్. ఈ డేట్స్ చూసాక ఏమన్నా కూడా అర్థం కాలేదు, ఎందుకంటే అవి కేజీ 1900 రూపీస్ అంట ఇంపోర్టెడ్. జోర్డన్ ప్రీమియం అంటున్నారు, జోర్డన్ తెప్పిస్తారంట. మీకు డ్రై ఫ్రూట్స్ కావాలంటే పక్కనే ఒక ప్యాక్ చేసి ఇస్తారండి వాళ్ళు. ఇవన్నీ కూడా డ్రై ప్యాక్స్ అండి. ఇవి డ్రై ఫ్రూట్స్ మొత్తం ఒక ప్యాక్ లాగే ఉంది. మీరు ఎవరికైనా పేషెంట్లకు కానీ లేదా తెలిసిన వాళ్ళకి కానీ ఇవ్వాలంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి ఆ బుట్ట లాంటిది ఇచ్చేయచ్చు అనమాట. నేను చెప్పాను కదా మీకు, షింప్ స్నాక్స్ అండి ఇవన్నీ. మీరు కనబడుతుంది కదా, ఇవన్నీ కొరియన్ అంట షింప్ షాప్స్. అది కూడా ఇంపోర్ట్ అంట. అది ఎంత అని చూస్తే దాని ముందు ప్రైస్ లేదు, 100 రూపాయలు వేసాడు మా దగ్గర ఆయాలు. వీడండి దొంగతనం చేసి దొరికిపోయాడు. ఈ అబ్బాయి దొంగతనం చేశాడు, దొరికిపోయాడు. నేను చెప్పాను దొంగతనం చేయమాకరా. తీసుకున్న తర్వాత సిటీలో నేను గమనించింది ఏంటంటే మాక్సిమం టూరిస్టుల కోసం అట్రాక్ట్ చేసే షాప్స్, బట్టల షాప్స్ ఎక్కువ ఉన్నాయి. సాయంత్రం పూట ఇంకా బాగుంటుందంట. దాంతో పాటు మేము తీసుకున్న ఆల్కహాల్ చూసాను నేను కారులోకి వచ్చి, బ్రేజర్స్ బీర్లు. ఇప్పుడు నేను తీసుకున్న కరోనా బీర్, ఇది ఇంపోర్ట్ అండి. కరోనా బీర్ ఇంపోర్ట్. ఇది అమెరికన్ బీర్. 114 రూపాయలు పడింది నాకు. ఇది చూడండి రైట్ సైడ్ మీకు లెఫ్ట్ సైడ్ కనబడుతున్న బిల్డింగ్ చూసారు కదా. ఈ బిల్డింగ్ చూస్తే సూర్య గారి పాట ఉంది కదా, ఇక్కడే షూట్ చేశారంట. అటు కూడా వెళ్ళాము, అదే ఫ్రెంచ్ కాలనీ. ఫ్రెంచ్ కాలనీ దాంతోపాటు బకాడ్డి. ఇక్కడ బ్రీజర్స్ ఫేమస్ అండి. ఇక్కడ పాండిచేరిలో రకరకాల బ్రీజర్స్ ఉంటాయి అనమాట. ఇదైతే 100 రూపాయలకి ఎంతకు వచ్చింది నాకు. రైట్ సైడ్ లో కనబడుతుంది ఫ్రెంచ్ స్కూల్ అండి. ఇది ఫ్రెంచ్ వాళ్ళు కట్టించారని చెబుతారు వాళ్ళు. ఇది మొత్తం ఫ్రెంచ్ స్కూలే, మొత్తం ఫ్రెంచ్ స్టైల్లో ఉందన్నమాట ఆర్కిటెక్చర్ కూడా. మేము వెళ్ళేసరికి లంచ్ టైం అనుకుంటా, పిల్లలు బయటకు వచ్చి ఆడుకుంటున్నారు. నేను ఫస్ట్ దీన్ని చూసి ధ్వజస్తంభం చూసి నేను గుడి అనుకున్నాను, కాదు చర్చ్ అంట అది. సో ఈ ఇక్కడ కేరళ స్టైల్ ఇక్కడ ఇలా ఉంటాయంట చర్చిలు ధ్వజస్తంభంతో పాటు.
ఇప్పుడు మీకు కనబడుతుంది మొత్తం లెఫ్ట్ సైడ్ మొత్తం కూడా ఫ్రెంచ్ కాలనీ, ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్. చూడండి ఎంత బాగుందో. ఒక 2 గంటలు తిరిగినందుకు మా పిల్లలు చేసిన పని ఇది. ఎవరంటే ఈడు ఈయన పెద్ద ఆయన, ఇంకో ఈయన తాగలేదు. ఈడే మొత్తం దెంకొచ్చింది. వెనక ముందు పెట్టుకున్నా. ఎంత తాగేవరా నువ్వు? అటు పెట్టుకో. ఆ కలర్ మేము తెచ్చుకున్నాం కదా. బాగుంది చెట్టు ఇది. ఈడు పీపా తాగాడు ఈడు. చిసి అంట. ఏంద్రా మాట అసలు. మేము వచ్చింది ఇక్కడికి ఇప్పుడు ఇది వాడుతున్నా. ఒకసారి మొత్తం మంచికి కట్ చేసి